గోగితేనే కదా రెచ్చేది అక్క, పుండు గోగితేనే అది రెచ్చుతుంది. అందుకే కావాలని రెట్టి 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 రక్తం వచ్చేంత వరకు గోగుతూనే ఉన్నారు. కంపల్సరీ నువ్వు ఎంత గోకినా ఎంత చేసినా మాత్రం శివాజీ గారికి న్యాయం జరుగుతుంది. ఒక్క విషయం చెప్పాలంటే, నువ్వు ఆయన మీద చేయాలంటే ముందు ఆడ ప్రజల మీద వాళ్ళ మీద చేస్తేనే నువ్వు అంత దూరం వెళ్తావు అక్క. ఎంతవరకు ఫోన్లలో వాటిల్లో వాడటం కదా, డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలా. నువ్వు కరెక్ట్గా ఇప్పుడు నువ్వు లైవ్లు పెట్టి ఆడల ముందుకు వచ్చి మాట్లాడితే నా ఇష్టం పట్లను ఒక్కొక్కరు ఇంక చెప్పులు ఆపుతాయి, ఇంకా పైకి చెప్పులే. అంటే ఎంత నీచంగా మాట్లాడే వ్యక్తికి ఎలాంటి శిక్ష అనేది పడాలంటారు? ఎవరికి? అన్వేష్క ఆడ ఇంక దేవుడే కాపాల, దేవుడే. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడో ఆడ పోలేడు, వాడు ఇక్కడ రాలేడు, మనం ఏమి చేయలేము. ఫోన్లలో మాట్లాడుకోవడం, మెసేజ్లు పెట్టడం, వాడిని బుద్ధి లేకుండా ఫాలో అవ్వడం తప్ప మనం చేసే ప్రజలు ఏమీ లేదు. అదే వాడికి ఇంక మామూలుగా ఇంకా ఇప్పుడు అన్ని సార్లు మనమే గెలుస్తాం అనుకోకూడదు కదన్నా. దేవుడు అనేవాడు చూస్తాడు కాబట్టి కంపల్సరీ ఆయనకి జరుగుతుంది. వాడి లైకుల కోసం, వాడి వీళ్ళ కోసం, వాడి వ్యూస్ కోసం చెప్పాడు అనుకో, వాడు ఇంకా ఏ వ్యధిలో ఉన్నాడు, ఎంత కకృతి కాండంలో ఉన్నాడో ఇంకా చూసుకో. ఇంకా అదే కదా, వాడికి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి మమ్మీ డాడీ ఫాదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. వాడి ఇంకా ఆ యాంగిల్లో మాట్లాడాలంటే వాడికే తెలియాలి. అసలు కొంతమంది దీని మీద ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. అంటే ఒక్కొక్కరు వేసుకోవచ్చు, బట్టలు వేసుకోవచ్చు, ఒక్కొక్కరేమో గుడ్డలు ఇప్పేయండి, తర్వాత వచ్చేసి ఒక్కొక్కరేమో వేసుకోవడం తప్పు, ఇలా రకరకాలు స్పందిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు దాని మీద? ఒక విషయం చెప్పాలంటే మొన్న ఏదో అన్నారు కదా, కొంతమంది ఎవరో చెప్పారు, ఒక ఆడపిల్ల రూట్ తప్పుతుందంటే తల్లిదండ్రులు అన్నారు. తల్లిదండ్రులు అసలు ఎటువంటి తప్పులేదు. నేను చెప్తున్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక్క ఆడదానమ్మటే మగవాడమ్మటే ఎన్నిసార్లు కాపలా కత్తారన్న. 24 గంటలు నీ కూతురు అమ్మటే నీ కొడుకు అమ్మటే ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రధాని కాలేజ్కి వెళ్తున్నాం, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు గ్యారెంటీ ఏమైనా ఉందా? కాలేజ్కి వెళ్ళావు, బయట దాంతో పార్కులు అమ్మటే అమ్మాయిలు అమ్మటి తిరుగుతావు. ఈ పేరెంట్స్ తప్పే ఉందండి. ఇప్పుడు వాడు వేసురామంటాడు, ఇది వేసిపోతుంది, 400 బట్టలు కొంటుంది, పప్పులు అమ్మటే పార్కులు అమ్మటి తిరుగుతుంటారు. పేరెంట్స్ తప్పే ఎలా అవుతుంది? అది వాళ్ళ ఇండస్ట్రీ ఏమిటంటే, నువ్వు లేకపోయినా పర్లేదు నా ప్రీడ్ ఉంటే చాలని చెప్పి చాలా మంది డిసిషన్స్ తీసుకుని చాలా మంది ఉన్నారు. దయచేసి ఇలాంటి విషయాలలో పేరెంట్స్ మాత్రం లాగొద్దు. ఏమన్నా ఉంటే వాళ్ళు సంపండి తప్ప దయచేసి పేరెంట్స్ మాత్రం లాగొద్దు. శివాజీ గారు కూడా తప్పేం లేదు, నేను చెప్తున్నాగా. వాళ్ళు అనసూయ ఇలాంటి వాళ్ళు చాలా మంది 100 మంది వచ్చినా సరే శివాజీ గారిని ఏం చేయలేరు. ఏంటంటే ఇంటెన్షన్ ఆయనకుందేమో, అందుకే ఆ మాట అంటున్నాడు అని చెప్పి చెప్తున్నారు చాలా మంది. ఏం ఇంటెన్షన్ అంటే లైక్ ఆ ఉద్దేశంతో చూస్తున్నాడేమో అని చెప్పి చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరు అంటున్నారు? ఒక విషయం చెప్పాలంటే, ఆ ఉద్దేశంతో చూసేవాడు చెప్పడం చేసి చూపిస్తాడన్నా. ఒక విషయం చెప్పాలంటే, ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని సీక్రెట్గా చేసేవాడు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఆడెవడో బయటపడ్డావు. ఆయన ఏంటంటే అందరిని చూసి ఎవరు ఎలా చెడిపోతున్నారు, ఎవరు ఎలా ఉన్నారని చెప్పి పలానా పేర్లను చెప్పుకున్న డైరెక్ట్గా చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడు, అమ్మ ఇలా ఉండండి, అమ్మ ఇలా ఉండండి అమ్మ అని. దాన్ని కూడా మీరు తప్పు అనుకుంటే మిమ్మల్ని ఎవడో బాగు చేయడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆ హీరోయిన్కి కానీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ ఇలాంటి జరిగితే పక్కా శివాజీ గారు గుర్తుకొస్తారు. 100% చెప్తున్నా. నువ్వు వేసుకెళ్ళొద్దమ్మా, పబ్లిక్లో ఇలా జరుగుతామ్మా అన్నప్పుడు ఒక్క అమ్మాయి ముందు 10 కుక్కలు ఉంటాయి, పక్కా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే పక్కా శివాజీ గారు చెప్పింది రైట్ అంటారు ఆల్మోస్ట్. అయితే అనుసే కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఏంటంటే సినీ క్రిటిక్స్ చాలా మంది ఏమంటున్నారంటే, వాళ్ళ డ్రెస్ వాళ్ళ హక్కు, మీరు ఎవరు అన్న. ఒక విషయం చెప్పాలంటే, మొన్న మాల్లో జరిగిన సిచ్యువేషన్, సపోజ్ ఆ హీరోయిన్ ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగింది అనుకో, అప్పుడు ఎవరు మాట్లాడతారు? ఎవడైనా మాట్లాడతాడా? ఎవడు మాట్లాడడం. అసలు ఎందుకు వెళ్ళాలా, ఆ డ్రెస్ ఎందుకు వేసుకోవాలా, అసలు ఎందుకు ఉండాలా, సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, లూలు మాలు ఎందుకు పెట్టుకున్నారని చెప్పి మళ్ళీ రివర్స్ ఆ మీదే చేస్తారు కామెంట్స్. అది దయచేసి ఏదన్నా నాకు తిట్టి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితేనే శివాజీ గురించి వాల్యూ తెలుస్తుంది పక్కా.